ఈ వీడియోలో పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా పుదీనాని శుభ్రం చేసుకుని నీటిలో ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. పుదీనా రైస్ కోసం రైస్ అయితే నేను విడిగా బాయిల్ చేస్తున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకొచ్చండి, లేదంటే మీరు కుక్కర్లో అయినా పెట్టేయచ్చు, టైం సరిపోదు అని అనుకుంటే. దీనికోసం పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, బంగాళదుంప, ఒక టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకోండి. పుదీనా చూసారు కదా, ఇలా లీవ్స్ తోటి వేసుకోవచ్చు, లేదా మనం పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను ఈరోజు ఇలా లీవ్స్ తోటే వేసేస్తున్నాను. నెక్స్ట్ టైం పేస్ట్ చేసి ఎలాగా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తాను. మీరు రైస్ ఇలా విడిగా వండితేనే మంచిదంటండి హెల్త్కి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కుక్కర్లో రైస్ కన్నా విడిగా రైస్ తింటే మనకి తమ్మి అనేది అంతగా పెరగదంట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దానిలోనే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. బంగాళదుంప మనకి చేతితో ఇలా అంటే మెత్తగా ఉండాలండి, అంతవరకు వాటిని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం శుభ్రం చేసుకున్న పుదీనాను కూడా వాటర్ అనేది లేకుండా ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోండి. పుదీనా అంత వేసాం కదండి, చిన్నగా అయిపోతుంది మగ్గిన తర్వాత. పుదీనా త్వరగా మగ్గట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. దీనిలోనే కొద్దిగా సాల్ట్, కారం, మసాలా కూడా వేసుకోండి. అప్పుడు వెజిటేబుల్స్కి మసాలా అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం బాయిల్ చేసిన రైస్ కూడా దీనిలో వేసేసుకోండి. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకొచ్చండి, బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత దానిలోనే మీ టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా, మీరు హోమ్ మేడ్ గరం మసాలా యూస్ చేస్తే ఆ మసాలానే వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఏ మసాలా యూస్ చేయక్కర్లేదండి. ఈ ఫ్లేవర్స్ అనేవి సరిపోతుంది. పుదీనా ఫ్లేవర్ కదండి మనకి మెయిన్. పుదీనా రైస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. దానిలోనే కొద్దిగా మనం మసాలా సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.